రాష్ట్రం అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని బ్లాక్ చేయడం సబబు కాదు. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర దశ దిశ మార్చే ఎన్నికలకు సమయం వచ్చింది. అది చెప్పడానికి నేను వస్తే పెదకూరపాడు నుంచి చూస్తున్నా మీ ఉత్సాహం. 40 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత ఉత్సాహం. మీలో ఒక పక్క బాధ, ఒక పక్క ఆవేదన, ఒక పక్క ఆక్రందన, ఇంకో పక్క అభద్రతో ఎక్కడికక్కడ కోపాగ్నితో మీరున్నారని నా ఉద్దేశం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు వీర వనితల మారిగా తెలుగుదేశం జెండా పట్టుకొని వచ్చారు. మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు. మా యువ కిషోరాలు చూస్తే ఆకాశమే అద్దుగా ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నారు. మా ఆడబిడ్డలు కూడా యువతి దారిలో కూడా చూశాను. టీనేజ్ బాయ్స్ అయితే ఈ మారిగా ఉండే ఆడపిల్లలు, మగ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి రాజకీయం అంటే తెలియదు కానీ 2 వేళ్లు చూపించి నాకు స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మీదేనని చిన్నారులు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం, ఎంత బాధ్యత కలుగుతా ఉంటే అంత బాధ్యత వచ్చింది. మీలో ఒక బాధ ఉంది. మీ బాధలు మీరు అణగదొక్కోనున్నారు. మీడియా చూపని సమస్యలున్నాయి. కష్టాలు చెప్పుకోలేని గణాలు నేడు అదునొచ్చింది. రోడ్డు మీదకి వచ్చారు. రేపో ఎల్లుండో ఇది పెను తుఫానుగా మారుతుంది. వైసీపీ తుఫాన్లో కొట్టుకోపోవడం ఖాయం. చేసి చూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను వచ్చా. మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. నా అనుభవం అదే మారిగా నాకుండే ఈ రాష్ట్రం మీద ఒక కమిట్మెంట్. దానికి కారణం 45 సంవత్సరాలుగా ఆదరించారు. ఎన్నో ఎన్నికల్లో గెలిపించారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మిమ్మల్ని ఆదుకోవడం మా అందరి బాధ్యతని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. నిరాశ వద్దు. యుద్ధానికి సిద్ధంగండి. కురుక్షేత్ర యుద్ధం వస్తా ఉంది. ప్రారంభమైంది.